తదనంతరం 6వ భాగం. 5వ భాగంలో నరసింహులు పక్షవాతంతో మంచం పడతాడు. కానీ అందరి సేవలతో కోలుకుంటాడు. ఇక నీరజ పెళ్లి చేసుకొని భర్త ఆగడాలు భరించలేక పుట్టింటి తిరిగి వచ్చేస్తుంది. భర్తతో విడాకులు ఇప్పించాలని తల్లిదండ్రులు భావిస్తారు. కథ కొనసాగుతుంది. నీరజ ఆఫీస్లో అడుగుపెట్టింది. స్ప్రింగ్ డోర్ తీసుకుని లోపలికి ప్రవేశించింది. సార్, శ్రీనివాసరావు తలెత్తి చూశాడు. అతని ముఖంలో కళ్ళల్లో ఆశ్చర్యం ద్యోతకమవుతోంది. ఏమిటి నీరజ అన్నాడు. అతని గొంతు ప్రశాంతంగా ఉంది. నాకు ఉద్యోగం కావాలి. కూర్చో అన్నాడు. ఆమె కూర్చోలేదు, నిలబడి ఉంది. నాకు ఉద్యోగం కావాలి అంది మళ్ళీ. ఒకానొక రోజు ఈ ఉద్యోగాన్ని కాదని వెళ్ళిపోయావు. అవును, వెళ్ళిపోయాను. ఉద్యోగం కన్నా డబ్బు కన్నా మనిషి విలువ ఎక్కువ అని తలపోసానప్పుడు. ఇప్పుడు మనిషి అనేవాడికి ఆస్తో అంతస్తో ఉద్యోగమో డబ్బో ఉంటేనే పనికి విలువ అని అర్థం చేసుకున్నాను. మిగతా విలువలకి విలువ ప్రాధాన్యత ఇచ్చిన వారికి మనుగడ లేదు. అంటే నాకు ఉద్యోగం ఇవ్వండి. నేను చెడ్డవాడినన్న సంగతి నీకు బాగా తెలుసు. నిన్ను చూస్తూ ఊరుకోలేనని తెలుసు. ఇప్పుడు నువ్వంటే కసి ద్వేషం పెరిగి ఉండటం చేత అస్సలు ఊరుకోనని తెలుసు. అయినా అభ్యంతరం లేదు. 4-5 సెకండ్లు మౌనంగా గడిచాయి. శ్రీనివాసరావు ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. ఆమె ఎటువైపు చూస్తోందో తెలియటం లేదు. ఇలా రా అన్నాడు. ఆమె అతని వైపు నడిచి వచ్చింది. ఇంకా దగ్గరికి. అతడు కోరినట్లుగానే చేతులకు అందేటంత దగ్గరగా వచ్చి నిలబడింది. లేచి నిలబడి కుడి చేతిని ఆమె భుజం మీద వేశాడు. ఆమె కదలకుండా అలాగే నిలబడింది. ఎడమ చేతిని ఆమె రెండో భుజం మీద వేశాడు. ఆమెలో చలనం లేదు. ఆ సమయంలో ఆమె మనసులో కొంతకాలం మొగుడు రూపంలో ఉన్న మన్మథరావు మెదులుతున్నాడు. మొగుడు అనే హోదాని ప్రదర్శిస్తూ ఆ అధికార మదంతో తనను ఓ వేశ్యలా వికృతంగా నీచాతినీచంగా ఉపయోగించుకున్నాడు. అతని రాక్షస హస్తాలతో ఈ శరీరం ఆటబొమ్మగా విలాస వస్తువుగా నలిగిపోయింది. కేవలం ఒకరితో అనుభవించబడినంత మాత్రాన తాను వేశ్య కాకపోలేదు. అతను తనని ఉపయోగించుకున్న తీరు విధానం తాను పతివ్రతనని పవిత్రురాలనని అనుకోవటం లేదు. నీరజ అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఇలా నా కళ్ళలోకి చూడు. తల కొంచెం పైకెత్తి అతని ముఖంలోకి చూసింది. ఆ కళ్ళు మీద పడుతోన్న వయసు వల్ల క్రమక్రమంగా కాంతి లోపిస్తున్న ఆ కళ్ళు నీటి బిందువులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ఆమె కళ్ళలోకి ఆశ్చర్యం ప్రవేశించింది. ఇప్పుడు నాలో మార్పు వచ్చిందని బుద్ధిమంతుణ్ణయ్యానని చెప్పుకోను. ఎందుకంటే ఎప్పుడో తప్ప ఏ అద్భుతమైన పరిస్థితులలో తప్ప మనుషుల్లో మార్పు రాదు. సామాన్యమైన మానవులలో అస్సలు రాదు. జీవచ్ఛవాన్ని అయి ఉన్నాను కాబట్టి మంచి కానీ చెడు కానీ తెగించి నేనే సామర్థ్యాన్ని కోల్పోయి ఉన్నావు అని కాబట్టి ఇప్పుడు నిన్నేమీ చేయలేను. అంత మాత్రం చేత నేను దుర్మార్గుణ్ణి అని బడాయిలు చెప్పుకొని ఆత్మవంచన చేసుకోలేను. నేనిప్పుడు జీవచ్ఛవాన్ని. అధికారం కొడుకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఖడ్గమృగం కుందేల్లా మారిపోయింది. పెళ్ళాం రెచ్చిపోయి విచ్చలవిడిగా తిరుగుతూ నా అసమర్థతను అనుక్షణం కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తున్నా ఏమీ చెయ్యలేని బలహీనుణ్ణి. ఈ కుర్చీలో గత ఆడంబరాన్ని తలుచుకుంటూ కేవలం అలంకారంగా కూర్చున్న నిస్సహాయుణ్ణి. వెళ్ళిపో నీరజ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఉద్యోగం ఇచ్చే అర్హత, అధికారం, అంతస్తు ఇప్పుడేమీ లేవు నాకు. కేవలం జీవచ్ఛవాన్ని. ఆమె భుజాల మీద నుంచి తీసేసిన చేతుల్లో తలదాచుకుని ఏడుస్తున్నాడు. అరవింద్ ఓ ఆటోమొబైల్ షాప్లో గుమాస్తాగా చేరాడు. జీతం 700. ప్రస్తుతం అందులో ఉన్న షాప్స్ అండ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఆ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తునికి 1015కి పైగా జీతం ఇవ్వాలి. పుస్తకాల్లో కూడా అలాగే రాస్తారు. కానీ జీతం మాత్రం తక్కువ ఉంటుంది. అరవింద్ ఇంకా జీవిత అధ్యయనం చెయ్యని కుర్రాడు. భూస్వాములు, అన్యాయానికి గురవుతున్న రైతులు, డబ్బు గలవారు, అవి లేక అణగదొక్కేయబడుతున్న పేదలు, ఇలా ఒకవైపు నుంచి ఆవేశంగా ఆలోచించగలుగుతున్నాడు. తక్కువ జీతం తీసుకుంటూ ఎక్కువ తీసుకుంటున్నట్లు సంతకం ఎందుకు పెట్టాలి అని అడిగాడు మొదటి రోజు. ఆ షాపు యజమాని పేరు రామ్చంద్. చాలా సౌమ్యుడు, ప్రశాంతమైన మనస్తత్వం కలవాడు. దీనికి కారణాలు 2 అన్నాడు. అరవింద్ ప్రశ్నార్థకంగా చూశాడు. మొదటిది నీకున్న ఉద్యోగ అవసరాన్ని బట్టి. అరవింద్ రక్తనాళాల్లో నెత్తురు ఉడుకుతోంది. 2 అంతకంటే ఇచ్చే శక్తి లేదు కాబట్టి. అరవింద్ ఆలకిస్తున్నాడు. చూడబ్బాయ్, నువ్వు అడిగిన ప్రశ్నకు నేను ఇరిటేట్ అయి ఇష్టముంటే చెయ్యి లేకపోతే దయచెయ్యి అనగలను. కానీ అనను.
ఏ సందర్భంలోనూ ఇరిటేట్ అవ్వకుండా ఉండాలనేది నేను జీవితం నుంచి నేర్చుకున్న గుణపాఠం. గవర్నమెంట్ అనేక యాక్టులు ప్రవేశపెడుతుంది. దాని మనుగడ కోసం, ప్రజా శ్రేయస్సు కోరుతున్నాము అన్న దృక్పథం కనిపించటం కోసం చట్టాలు రూపొందిస్తుంది. అవన్నీ వన్ సైడెడ్గా ఉంటాయి. ఆ సంగతి గవర్నమెంట్కి తెలుసు. కానీ ఆ స్థానం నిలుపుకోవటం కోసం అలా కొన్ని యాక్టులు రూపొందించాలి. ఇక వ్యాపారాల్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. లాభాల మీద నడుస్తున్నవి ఉంటాయి, నష్టాల మీద నడుస్తున్నవి ఉంటాయి. నష్టం మీద నడిచినంత మాత్రాన తప్పనిసరి పరిస్థితి వస్తే తప్ప ఆ వ్యాపారాలు మూసేయరు. ఎందుకంటే బతకటానికి ఇంకో మార్గం వెతుక్కోలేక. ఆ వ్యాపారం అడ్డం పెట్టుకొని కష్ట నష్టాలతోనైనా సరే ఏదో విధంగా బ్రతికేయటానికి. లేకపోతే ఆ కాస్త ఛానల్ కూడా ఉండదు. లాభాలతో కూడిన వ్యాపారాలు 10% ఉంటాయి. లాభం పేపర్ మీద కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా సందర్భాలలో చేతిలో డబ్బాడదు, రొటేషన్లో ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాల ప్రకారం జీతాలు, మిగతా వ్యవహారాలు అమలు పరుస్తూ పోతే చేతిలో ఏం మిగలదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మొదలు ఉజ్వలంగా పనిచేసినవి కూడా కొన్నాళ్లకి అందుకే మూతపడిపోతున్నాయి. ఇక నాలాంటి వాడివి మధ్యరకం వ్యాపారాలు బొటాబొటిగా నడుస్తాయి. టైం రూల్సు, సెలవు రోజులు, బందులు, ఆఫీసర్లకి లంచాలు, వీటితోనే సతమతమైపోతూ ఉంటాను. ఇలా తగ్గించి మీలాంటి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకుంటూ పోతే నా కనీసపు అవసరాలకు కుడియడమ్మగా సరిపోతుంది. బయటకు పోగా కనిపించటం పటాటోపం కోసం. అలా కనిపించకపోతే బ్రతకలేం. మీకు రూల్స్ ప్రకారం జీతాలు ఇచ్చే స్తోమత నిజంగా నాకు లేదు. కానీ వర్కర్లు అవసరం కాబట్టి ఇలాంటి తిరకాసు చేయక తప్పదు. మేమిచ్చే జీతాలు మీకు చాలవని తెలుసు. అయినా అంతకన్నా చేయగలిగింది లేదు. చాలని జీతాలు మేమివ్వటం, వాటితో మీరు బతకటం, ఈ రెండూ తప్పవు. ఇది ఈ దేశపు దౌర్భాగ్యపు ఆర్థిక విధానం. అరవింద్ అతని మాటల్ని మననం చేసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. అభిలాష్ కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. జీతం 1200. ఇంట్లో ఏమైనా ఇవ్వాలని తాపత్రయం. ఎంత ప్రయత్నించినా ఏమీ మిగలడం లేదు. ఆఫీస్కు వెళ్ళటానికి రావటానికి, మధ్యలో తప్పనిసరై కాఫీయో టిఫినో తీసుకోవటానికి, చిల్లర ఖర్చులకి పోను 300-400 కంటే మిగలడం లేదు. అవి తీసుకొచ్చి తల్లికిస్తున్నాడు. అతనికి తెలుసు, రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో అవి పాల ఖర్చులకి కూడా సరిపోవని. ఇంట్లో రోజు ఏ వస్తువు కొనాలన్నా వెతుక్కోవటమే. వెచ్చాలు, నూనె, కాఫీ పొడి, ఎప్పుడు ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో వస్తువు అయిపోవటం, అది భర్తీ చేసుకోవటానికి తాపత్రయపడటం. జీవితంలోని ఫిలాసఫీ అంతా ఇందులోనే ఇమిడి ఉందేమో అనిపిస్తోంది. అతనికి తల్లిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె గుండెలో అగ్నిపర్వతాలు దాచుకున్నదేమో అనిపిస్తుంది. మిన్ను విరిగి మీద పడినా తొణకదు, తొట్టుపాటు పడదు. ఆమె మనసులో ఏముందో ఎప్పుడూ బయటకు చెప్పదు. ఈ మధ్య ఆమె చాలా నీరసంగా ఉంటున్నట్లు గమనించాడు. అమ్మా, అలా ఉంటున్నావేం? ఒంట్లో బాగుంటం లేదా అని అడిగాడు 4-5 సార్లు. బాగానే ఉంది అన్నది నవ్వి. కాదమ్మా, నువ్వు నిజం చెప్పటం లేదు అభిలాష్ అంది. ఇంత చిన్న విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాన్రా? నువ్వు నా గురించి అంత సున్నితంగా ఆలోచించటం మానేయి. ఆ తరువాత 4-5 రోజులకి ఆమె పెరట్లోంచి తమ గదిలోకి వెళ్తూ ఉన్నట్టుండి కళ్ళు చీకట్లు కమ్మినట్లయి ఎంత నిలదొక్కుందామన్నా సాధ్యం కాక క్రిందికి వాలిపోతోంది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న అభిలాష్ అది చూశాడు. అమ్మా అంటూ అరిచి ఒక్క ఊపులో పరిగెత్తి కింద పడకుండా పట్టుకున్నాడు. అలా పొదివి పట్టుకునే మంచం దగ్గరకు తీసుకెళ్ళి జాగ్రత్తగా పడుకోబెట్టాడు. అప్పటికి నీరజ, మానస పరిగెత్తుకొచ్చేశారు. అమ్మా, ఏం జరిగిందమ్మా? నీరజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అరుంధతి తెలివి తప్పిపోలేదు. అభిలాష్ వెంటనే పడుకోబెట్టడం వల్ల చప్పున మామూలు స్థితికి వచ్చేసింది. ఎందుకో కళ్ళు తిరిగాయమ్మా, అంతే, మరేం లేదు. రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామమ్మా అన్నాడు అభిలాష్. ఇంత చిన్నదానికి డాక్టర్ గారి దగ్గరికి ఎందుకురా? అభిలాష్ వినిపించుకోలేదు. మర్నాడు ఆమెను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఫీజు, టెస్టులు, మందులు, ఎనీమియా. అభిలాష్ జేబులు తడుముకున్నాడు. ఒక్క 5 రూపాయల నోటు మాత్రం తగిలింది. ఓ స్నేహితుడి దగ్గర అప్పు చేసి మందులు, ప్రోటీన్ పొడి అన్నీ తెచ్చాడు. తిండి కోసం అప్పు, ఆరోగ్యం కోసం అప్పు, బ్రతుకులో కదలాడే ప్రతి చిన్న సంఘటన కోసం అప్పు. రాత్రి 12 దాటి ఉంటుంది. అరుంధతికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. భర్త కూడా నిద్రపోవటం లేదని తెలుస్తోంది. ఏమండి అని పిలిచింది. నిద్ర రావటం లేదా? ఎందుకని? నా గురించి ఆలోచిస్తున్నారా? నీ గురించి ఆలోచించే అర్హత నాకు లేదు అరు.
అలా అనకండి. 30 ఏళ్ల క్రితం మీ భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే ఎవరికీ సాధ్యం కాని అర్హత మీరు పొందారు. అది సమాజం ఇచ్చిన అర్హత, సాంప్రదాయం ఇచ్చిన అర్హత, ఈ వ్యవస్థ ఇచ్చిన అర్హత. కానీ నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేని నాకు అలాంటి అర్హత ఉన్నదనుకోవటం అజ్ఞానం అవుతుంది. చరిత్రలో ఎందరో మేధావులు, నిజాయితీపరులు, నిష్కల్మష హృదయులు కించపరచబడుతూ వచ్చారు. వారి విలువ ఈ పాపిష్టి లోకానికి అర్థం కాదండి. సుదర్శనం జవాబు చెప్పలేదు. ఇలా తిరగండి. ఆమె కేసి తిరిగాడు. బెడ్ లైట్ వెలుతురులో ఇద్దరి కళ్ళు ఒకరి చూపులతో మరొకరివి కలుసుకున్నాయి. సజల నయనాలు. కొంచెం దగ్గరగా రండి. ఆమెకు దగ్గరగా జరిగి పడుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని చోట్ల ఎన్నో కారణాలను బట్టి అప్పుడప్పుడు అపశృతులతో ధ్వనించిన చాలా వరకు శాశ్వతమైనది, మిగతా వాటికంటే విలువైనది ఈ భార్యాభర్తల బంధమేనండి. నీరజ భర్త అలాంటి వాళ్ల సంగతి వదిలేయండి. అవన్నీ అపశృతుల కిందికొస్తాయి. మనిషికి గౌరవం, సమాజంలో స్థానం, సుస్థిరత్వం కలిగించేది ఈ బంధమే. అనారోగ్యం, కష్టాలు ఇదంతా ఓ గేమ్ అండి. మీ వంటి మంచి అండ ఉన్నప్పుడు వాటిని అధిగమించడం కష్టమేం కాదు. అరు, నీ వంటి మంచి భార్య ఎంతమందికి దొరుకుతుంది? అదే ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. చేతిని ఆమె తలపై వేసి నిమిరాడు. ఆ చేతిని తన వేళ్లతో మృదువుగా పట్టుకొని గుండెలపై ఉంచుకుంది. ఇద్దరికీ చాలా ప్రశాంతంగా ఉన్నట్లనిపించింది. ఇలా నా మీద చెయ్యి ఉంచే పడుకోండి, తీయకండేం. చల్లగా హాయిగా నిద్ర ఒడిలోకి జారిపోయింది. రాత్రి 9 గంటలకు అభిలాష్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాడు. విజయవాడ ఏ సమయంలో చూసినా రోడ్లన్నీ జనసంచారంతో రద్దీగా ఉంటాయి. ఊరు నిద్రపోతున్నట్లు కనిపించదు. అర్ధరాత్రి 12 గంటలైనా, తెల్లవారుజామున 4 గంటలకైనా జనం ఎక్కడికో హడావిడిగా పరుగులు తీస్తూ ఉంటారు. ఇది అందమైన నగరం కాదు, కానీ కళకళలాడే నగరం. ఇక్కడ క్రమశిక్షణ లేదు. సోడాబుడ్ల తగాదాలు, హత్యలు, మానభంగాలు, గూండాయిజం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అయినా ఏదో ఆకర్షణ, ఒక రకమైన జీవకళ. అభిలాష్ పరధ్యానంగా నడుస్తూ భుజం మీద చల్లగా తగిలేసరికి తలా పక్కకు తిప్పి చూశాడు. పరిమళ హాయిగా నవ్వాడు. ఏమ్మా, బొత్తిగా నల్లపూసవైపోయావు. ఈవేళ నిన్ను వలవేసి పట్టుకోవాల్సి వచ్చింది. ఆఫీస్ పనిలో తీరుబడి ఉండటం లేదు పరిమళ. ఎంత బిజీగా ఉన్నా మర్చిపోలేని అంశం ఒకటుంది. ఏమిటి? నేను మర్చిపోయానని ఎవరన్నారు? కలుసుకునేందుకు కుదరడం లేదన్నాను. ఈవేళ నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను ఎక్కడికైనా ఏకాంతంగా ఉన్న చోటుకు తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో ఏకాంతం? సరే పద. ఓ అరగంట తర్వాత ఇద్దరు రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టారు. వచ్చిపోయే రైళ్లు, ఎడతెరిపి లేకుండా పరుగులు తీసే ప్రయాణికులు, ఎక్కడ పడితే అక్కడ క్యాంటీన్లు, వెండరర్సు, రైళ్ల రాకపోకలు తయారు చేస్తూ అనౌన్స్మెంట్లు. స్టేషన్ అంతా చాలా కోలాహలంగా ఉంది. ఏకాంతంగా ఉన్న చోటుకు తీసుకెళ్లమంటే ఈ గర్భ జనసందోహంలోకి తీసుకొచ్చావేం? అభిలాష్ చిరునవ్వు నవ్వాడు. ఏకాంతంగా మాట్లాడుకునేందుకు ఇలాంటి చోట్లే అనువుగా ఉంటాయి. ఇద్దరూ మెట్లెక్కి 3వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్కి వెళ్లారు. చాలా రాత్రి అవటం చేత కస్టమర్స్ ఎక్కువగా లేరు. టేబుల్స్ అన్నీ ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. బేరర్ వచ్చాక ఏం తీసుకుంటావు అని అడిగాడు అభిలాష్. ఇప్పుడేం తినలేను, టీ చాలు. 2 టీ తీసుకురమ్మని ఆర్డర్ చేశాడు. నీతో చాలా సీరియస్గా మాట్లాడాలి. అది గ్రహించే ఇంత దూరం తీసుకొచ్చాను. మనం ఇలా ఎన్నాళ్ళు? ఇలా అంటే పెళ్లి పెటాకులు లేకుండా. అభిలాష్ ముఖం గంభీరంగా మారిపోయింది. టీ వచ్చింది. కొంచెం కొంచెం తాగుతూ మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం? కొంచెం కటువుగా ఉన్నా పర్వాలేదా? పర్వాలేదు, చెప్పు. నేను నీతో చాలా స్నేహంగా, అభిమానంగా ఉండటం తప్ప నిన్ను తాకటం, హద్దులు మీరి ప్రవర్తించటం ఇలాంటివేమీ చేయలేదనుకుంటాను. పరిమళ ముఖం ఎర్రబడింది. శరీరంలో చిన్న వణుకు, పెదవులు అదురుతున్నాయి. అంటే ఈ స్నేహం, అభిమానం ఇవేవి తప్పు కాదంటావు? తప్పే, కానీ భరించలేనంత తప్పు కాదు. ఇదంతా నువ్వు దేనికి చెప్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకోబోవటం లేదు అని డిక్లేర్ చేయటానికా? నువ్వు సరిగ్గా ఊహించావు. విద్యుద్ఘాతం తగిలినట్లు నిలువునా వణికింది. 4-5 సెకండ్లు నిశ్శబ్దం. తర్వాత ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అంది చాలా మెల్లగా. ఆమె దుఃఖాన్ని ఆపుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత్యంతరం లేక. అంటే రోజురోజుకి ఇంట్లో విషమిస్తున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అటు నిస్సహాయ స్థితిలో ఉన్న సిస్టర్సు, శారీరకంగా మానసికంగా దిగజారిపోతున్న తల్లి తండ్రి. ఈ స్థితిలో నా పెళ్ళి ఇంపార్టెంట్ అని నేను అనుకోవటం లేదు.
అలాంటి ఆలోచన వచ్చినా అసహ్యమేస్తోంది. ఐఎమ్ సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. నేనేదో చెయ్యాలి. ఆ ఇంటి పెద్ద కొడుకుగా కృంగిపోతున్న కుటుంబాన్ని పైకి లేవనెత్తే బాధ్యత నాకుంది. లేకపోతే నేను పశువుతో సమానం. ఏదో ఒకటి చేసి ఊబిలోంచి బయటకు లాగి ఆ సమస్యల్ని పరిష్కరించాలి. అప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచించే హక్కు నాకు లేదు. అది జరగాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఎన్నాళ్ళైనా పట్టొచ్చు. ఒకవేళ ఆ సమస్యలేవి ఎప్పటికీ పరిష్కారం కాకపోతే నేనెప్పటికీ పెళ్లి చేసుకోను. పిడుగుపడినట్లయింది. చేతిలో కప్పు జారి టేబుల్ మీద పడిపోయింది. ఏమన్నావు? అంది కంపిత స్వరంతో. అలాంటి పరిస్థితి వస్తే నేనెప్పటికీ పెళ్లి చేసుకోను. అతని గొంతులో ఎలాంటి తొట్రుపాటు లేదు. మరి నేనేం కావాలి? నువ్వు అతను చెప్పటానికి భయపడటం లేదు. చాలా నిశ్చలంగా అన్నాడు. అతని పూర్తి జవాబు కోసం ఎదురు చూస్తోంది. ఎవరినైనా పెళ్లి చేసుకో. యూ స్టూపిడ్. ప్రేమకు నువ్విచ్చే నిర్వచనం ఇదా? ఈ జవాబు వినటం కోసమేనా ఇన్నాళ్ళు నీ కోసం కలవరించింది? ఇంత కఠినంగా అసహ్యంగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? నోరు అంటున్నాను, మనసు అనటం లేదు, గుర్తుంచుకో. అది నీకు లేదని నాకు అర్థమైంది కాబట్టి. అతనేం మాట్లాడలేదు. చూపులు కూడా ఆమె వైపు మరల్చలేదు. నిశ్చలంగా అలా ఉండిపోయాడు. నువ్వు నన్ను పాడు చెయ్యలేదని, నా శరీరాన్ని మలినం చెయ్యలేదని, కాబట్టి నీ తప్పు ఏమీ లేదని నీ ధీమా. కానీ నా మనసుని ముక్కలు చేశావు. నలిపి పిండి ముద్ద చేసి పారేశావు. దాని సంగతి పట్టదా నీకు? అప్పటికీ అతను మాట్లాడలేదు. స్నేహం, అభిమానం ఈ మాటలతో సరిపుచ్చుకున్నావు. ఏం ప్రేమ అనే మాట ఉచ్చరించడానికి నీకు నోరు రావటం లేదా? అసలు మన ఇద్దరి మధ్య ఇన్నాళ్ళు ప్రేమ ఉన్నదా లేదా తేల్చి చెప్పేయి. పరిమళ, ప్లీజ్ ఆవేశపడకు అన్నాడు చిన్నగా. నేను ఆవేశపడితే నీకేం నష్టం వచ్చిందయ్యా? బండరాయిలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు. అసలు నీకు ప్రేమ గురించి చాలా చులకనతో కూడిన అభిప్రాయం ఉన్నట్లుందే. ఎవరో ఒకరిని ప్రేమించి సమయానుకూలంగా మరెవరినో పెళ్లి చేసుకోవటమా? ఇదేం వ్యాపారమా? ఇంత చౌకబారుగా ఎలా మాట్లాడగలిగావు? మనుషుల్ని ఇంత తక్కువగా అంచనా వేసే మనిషివా నువ్వు? పరిమళ అన్నాడు. అతనిలో ఆవేశం లేదు, కానీ కంఠంలో గొప్ప వ్యక్తిత్వం, దృఢత్వం, ఇంకేదో శక్తి ధ్వనిస్తున్నాయి. ప్రేమ, దీన్ని గురించి చెప్పాలంటే మనిద్దరికీ వయసు, అనుభవం, మానసిక స్థాయి ఏమీ చాలవు. పరిస్థితుల్ని బట్టి ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని రాజీపడి మనస్ఫూర్తిగా గడిపిన వాళ్లను చాలామందిని చూశాను. వాళ్ళని నేను ఏవగించుకోలేదు, అర్థం చేసుకున్నాను. వాళ్ల ఉదాత్తతని గౌరవించాను. ప్రేమ అనేది అనేక బలహీనతల సముదాయం. ప్రేమలో పొరపాట్లుంటాయి, తప్పుదారులుంటాయి, ఆత్మవంచనలుంటాయి. కానీ వీటన్నింటినీ మించిన ఆకర్షణ బలీయమైన శక్తిగా చుట్టేసి అందులోని లోపాన్ని గురించిన ఆలోచన చెయ్యకుండా చేస్తుంది. ప్రేమ వల్ల జీవితాలు నిరర్థకమవుతున్నాయని తెలిసినప్పుడు దాని నుండి తప్పుకోవటమే మంచిది. ప్రేమ కంటే జీవితం గొప్పది. ప్రేమ కంటే బాధ్యత గొప్పది. త్యాగం అనే పెద్ద మాట ఉపయోగించటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికన్నా బాధ్యత గొప్పది. చెప్పావు అంటూ లేచి నిలబడింది. కళ్ళు ఎర్రబడి నల్లటి నీటి బిందువుల్ని రాలుస్తున్నాయి. చాలా గొప్పగా మాట్లాడాను అనుకుంటున్నావు కదూ? ఇదిగో అభిలాష్, నేను పరిమళని, సుడిగాలికి కొట్టుకుపోయే మృదువైన అమ్మాయిని కాదు. వింటున్నావా? నేను పరిమళని. నేనంటే ఏమిటో, నా మనసెంత బలమైందో నీకు తెలిసేలా చేస్తాను. అలా అని నీకేం అపకారం చెయ్యను. గుడ్ బై అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది. అభిలాష్ వెంటనే ఇంటికి వెళ్ళలేకపోయాడు. వెళ్తే నిద్ర పట్టదు. కొంచెంసేపు ఆలోచించి కృష్ణానదీ తీరానికి నడుచుకుంటూ వెళ్ళాడు. వేసవి కాలం అవటం చేత ఆ రాత్రి సమయంలో తీరం దగ్గర ఇసుక తిన్నెల్లో కూర్చుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడికక్కడ స్నానఘట్టాలు కట్టివేయటం, యాంత్రికమైన అన్ని ఏర్పాట్లు, ప్రకృతి సౌందర్యం చాలా వరకు హరించుకుపోయింది. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు తప్ప ప్రజలకి ఈ రోజుల్లో సముద్ర తీరాలు, నదీ తీరాలు, ఈ ప్రకృతి సౌందర్యాలు ఆస్వాదించే రసగుణం హరించుకుపోయింది. సాయంత్రం అవగానే ఎగ్జిబిషన్లు, ఫ్లవర్ షోలు, కొనకపోయినా వివిధ భారీ వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసే రకరకాల విక్రయశాలలు, వీటికి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పటి మనిషి ఏకాంతం కంటే కోలాహలం ఇష్టపడుతున్నాడు. అభిలాష్ అలా చాలాసేపు కూర్చుని ఉన్నాడు. మనసులో భవిష్యత్ ప్రణాళిక గురించి రకరకాల విధానాలున్నాయి. అవి ఆచరణలో పెట్టాలంటే డబ్బు కావాలి. ఎలా? రాజీ. ఈ రాజీని ఎలా భరించటం? ఓడిపోవటం ఇష్టం లేదు, కానీ గెలుపు కనుచూపు మేరల్లో కనబడటం లేదు.
ఆలోచించి ఆలోచించి మెదడు మొద్దుబారిపోయింది. ఓ గంటసేపు గడిచాక లేచి నిలబడ్డాడు. క్రమంగా రోడ్డు మీదకొచ్చి బందర్ రోడ్ చేరుకొని ఇంటివైపు నడుస్తున్నాడు. ఈ మధ్యనే శ్రీరామనవమి జరిగింది. రోడ్ల మీద చాలా చోట్ల పందిళ్ళు, ఆ పందిళ్లలో దేవుడి పేరుతో రకరకాల ప్రోగ్రాంలు, కొన్ని చోట్ల హరికథలు, కొన్ని చోట్ల మ్యూజికల్ నైట్సు, కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు, చాలా చోట్ల టీవీలను వీసీపీకి అమర్చి ఫైటింగ్ సినిమాలు. పందిరి ఉన్న చోటంతా, ఆ రోడ్డంతా లైట్ల తోరణాలతో డెకరేషన్లు. మనిషి పవిత్రతకు కూడా కోలాహలం, కాలుష్యం అంటగడతాడు అనడానికి ఇదో నిదర్శనం. ఊరేగింపులు, జాతరలు, వాటిలో పెద్ద పెద్ద మోతలతో రకరకాల విన్యాసాలు, తప్పెట్లు, కొజ్జా వేషాలు, వచ్చిరాని కోలాటాలు, వెర్రిమొర్రి డ్యాన్సులు, వికారంగా ఎగరటాలు, పూనకాలు, వాళ్ళ చుట్టూ వినోదిస్తూ గుంపులు గుంపులుగా జనసందోహాలు. మనం ఎటువైపు పరుగులు తీస్తున్నాం? వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం. జనం గోలను ఇష్టపడుతున్నారు. గోల, గందరగోళం. ఇది ఈ జనరేషన్ ఫిలాసఫీనా? అలాగే నడుస్తూ ఇంటికి కొంత దూరంలో మంటలు కనిపించాయి. ఏమిటది? మామూలు మంటలు కాదు, ఉవ్వెత్తున ఇళ్ళు తగలబడుతున్నట్లు. గుండె గబగబా కొట్టుకుంది. ఒకవేళ తమ ఇల్లు ఇంచుమించు పరిగెత్తినట్లు సందుమలుపు తిరిగి వీధిని చేరుకున్నాడు. రాజశేఖరరావు కుటుంబాలు, ఇంట్లోని మనుషులంతా వీలైనంత సామాను బయటపడేసి హడావిడిగా కేకలు పెడుతున్నారు. జనం చాలామంది పోగయ్యారు. ఫైర్ ఇంజిన్ కోసం ఫోన్లు, కబుర్లు వెళ్ళాయి. అరుపులు, కేకలు. తమ ఇంటికేసి వెళ్ళాడు. అగ్ని ప్రమాదం తమ ఇంటిని సంభవించకుండా చేతనైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిలాష్ని చూశాక వాళ్లకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరెంత ప్రయత్నించినా ఆ ఇంటి నుంచి ఎగిసిపడుతున్న మంటల్ని చల్లార్చలేకపోతున్నారు. అన్నదమ్ములందరూ నానా అవస్థ పడుతున్నారు. సీతాదేవి అరుపులు, ఏడుపులు మధ్య మధ్య వినిపిస్తున్నాయి. ఎవరికొచ్చింది? వాళ్ళు పంచుకోండంటే పట్టించుకున్నారా? ఒక్కరూ పట్టించుకోలేదు. ఒక్కరూ సరిగ్గా ముందుకొచ్చారు కాదు. ఇప్పుడేం జరిగింది? అంతా కాలి బూడిదైపోతోంది. పంచుకోండి. ఇప్పుడేం పంచుకుంటారో? ఇంకో తోటికోడలు అందుకుంది. మాకు మేడ మీద భాగం ఇస్తానన్నారు. అలా జరుగుంటే మాడి మసైపోయాక మేం గాల్లో వేలాడుతూ ఉండేవాళ్లంగా. ఇదివరకే పంపకాలు జరుగుంటే హాయిగా ఎవరి వాటా వాళ్ళు అమ్మేసుకొని ఎవరి దారి వాళ్ళు చక్కా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు వండటానికి ఇల్లు లేకుండా పోయింది. మన అవసరాల కోసం స్థలాన్ని అర్జెంటుగా బేరం పెడితే సరైన రేట్ ఎలా పలుకుతుంది? సగానికి సగం పడిపోతుంది. ఇదంతా నువ్వే చేశావు. ఎప్పటికప్పుడు పంపకాలు పడనిచ్చావు కాదు. నువ్వే చేశావు. కాదు, నువ్వే చేశావు. ఒకవైపు ఇల్లు తగలబడిపోతుంటే తోడికోడళ్లంతా కాట్ల కుక్కల్లా అరుచుకుంటున్నారు. వాళ్ళని మందలించి విడదీయటానికి బదులు అన్నదమ్ములు పెళ్లాల్ని వెనకేసుకొస్తూ ఒకరి మీదకొకరు తారాజువ్వల్లా దూసుకెళ్తున్నారు. సుదర్శనం ఈ మధ్య మరీ పరాకుగా ఉంటున్నాడు. ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ కనిపించేవాడు. క్రమక్రమంగా బాకీలు తిరిగి తీర్చే స్తోమత అతనిలో పూర్తిగా తగ్గిపోయింది. అప్పుల వాళ్ళు అటునుంచి వస్తే ఇటు తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పులు ఇచ్చేవాళ్లకు అది తీర్చలేకుండా ఉన్న వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలుసు. ప్రొద్దుటే 6 గంటలకి లేకపోతే రాత్రి 10 తర్వాత వాళ్ళు ఇళ్ల మీదకి వస్తారు. సుదర్శనం తెల్లవారుజామునే లేచి 5 గంటలకే బయటకు వెళ్ళిపోతున్నాడు. రాత్రి 11 తర్వాత కానీ ఇంటికి రావటం లేదు. వాళ్ల కుటుంబం ఆర్థికంగా కృంగిపోతున్నదని ఇరుగు పొరుగు వాళ్లకు తెలిసింది. వాళ్ళంతా వినోదం చూస్తున్నట్లు సంతోషిస్తున్నారు. అలాగే నీరజ కాపురం వదులుకొని వచ్చేసిందని, విడాకుల కోసం కోర్టుకెళ్ళిందని తెలిసిపోయింది. మొగుడిని వదిలేసిందమ్మా. ఈ వయసులో వదిలేయటమేమిటి? దీని బుద్ధి మంచిది కాదట. ఆహా, ఎవరితోనట? ఉద్యోగం చేస్తున్నప్పుడే 4-5గురితో వెలిగించిందట. దాని స్టైలు, బాలకం చూసి అప్పుడే అనుకున్నాను, వదిలేసి ఏం చేస్తుంది? ఎవరితోనన్నా లేచిపోతుందేమో. ఇతరుల కష్టాలు చూస్తే మనుషులకెంత వెటకారం. ఈ మధ్య రామజోగయ్య సుదర్శనాన్ని చెండుకు తింటున్నాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వేటగాడిలా వెంటాడుతున్నాడు. అతని చూస్తేనే సుదర్శనం హడలిపోతున్నాడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో రేపిస్తా, ఎల్లుండిస్తా అని వాయిదాలు వేసి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. ఇదిగో, ఎల్లుండి ఇవ్వకపోయావా జాగ్రత్త, నీ అంతు చూస్తాను అంటూ రామజోగయ్య అల్టిమేటం ఇచ్చేశాడు. ఆ ఎల్లుండి వచ్చేసింది. రామజోగయ్య వలపన్ని రోడ్డు మీద కాపలా కాశాడు. అతను కాపలా కాస్తాడని తెలిసి సుదర్శనం దారి మార్చి చుట్టూరా తిరిగి వేరే త్రోవన పోతున్నాడు. అతను అలా దారి మారుస్తాడని తెలుసు. అందుకే రామజోగయ్య కొత్త రూటు ఊహించి పథకం ప్రకారం కాపలా కాశాడు. సుదర్శనం రామజోగయ్యకు దొరికిపోయాడు. ఏమిటి బాబు, రూటు మారిస్తే పట్టుకోలేను అనుకున్నావా?
నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అంటూ నిలవేశాడు. సుదర్శనం నిరుత్తరుడై నిలబడిపోయాడు. ఏంటలా రాయిలా నిలబడతావు? తే, నా డబ్బు తే అన్నాడు రామజోగయ్య గట్టిగా అరుస్తూ. నా దగ్గర లేదు అన్నాడు సుదర్శనం. లేదా? లేకపోతే ఎందుకు అప్పు చేశావు? నాకు అదంతా తెలీదు. ఈవేళ ఇస్తానన్నావు, ఇవ్వాల్సిందే అంటూ పెద్ద పెట్టున కేకలిస్తున్నాడు. చుట్టూ జనం పోగవుతున్నారు. అవతలి వాళ్ళని పీల్చి పిప్పి చేసే టెక్నిక్లన్నీ రామజోగయ్యకు తెలుసు. అతను క్లాస్ 4 ఉద్యోగి అయినా వడ్డీలకు తిప్పి డబ్బు సంపాదించాడు కాబట్టి బలవంతుడయ్యాడు. అప్పుడు సుదర్శనానికి డబ్బు అప్పిచ్చి సుదర్శనం అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మరింత శక్తివంతుడై ఉన్నాడు. నిజంగా నా దగ్గర లేదు అన్నాడు సుదర్శనం. డబ్బు తీసుకున్నప్పుడు ఈ ధీమా ఏమైందిరా అన్నాడు రామజోగయ్య ఇంకో అస్త్రాన్ని ప్రయోగిస్తూ. సుదర్శనం మాట్లాడలేదు. చుట్టూ జనం ఇంకా పోగవుతున్నారు. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా నిలబడతావేం? ఇస్తావా ఇవ్వవా? ఏం చెయ్యాలో తెలియని స్థితిలో సుదర్శనంపై సైలెంట్గా ఉండిపోయాడు. పుండాకోర్, ఇలాంటి బేవాసుగాళ్ళ చేత డబ్బెలా కక్కించాలో నాకు తెలుసు అంటూ చెంప మీద పెడీమని కొట్టాడు. సరిగ్గా ఆ సమయానికి అభిలాష్ అటు కేసు వస్తున్నాడు. జనం పోగై ఉండేసరికి ఏమిటా అని చూసేసరికి ఈ దృశ్యం అతనిలో రక్తం ఉరుకులెత్తి ప్రవహించింది. ఆవేశంతో రామజోగయ్య మీది కురికి 2 చేతులతో ఎత్తి అవతలికి విసిరేశాడు. రాస్కెల్, మా నాన్నగారి మీద చేయి చేసుకుంటావట్రా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఊపిరాడకుండా తంతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకుని సుదర్శనం పరిగెత్తుకు వెళ్ళి అభిలాష్ని గట్టిగా పట్టుకున్నాడు. అభిలాష్, అతన్నేం చెయ్యకు అన్నాడు బ్రతిమలాడుతున్నట్లుగా. నాన్నగారు, మీరు ఊరుకోండి. దేవుళ్ళంటే మీ మీద చేయి చేసుకుంటాడా? నడి రోడ్డు మీద మిమ్మల్ని అవమానిస్తాడా అంటూ అభిలాష్ తండ్రిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రామజోగయ్య తన్నుల షాక్ నుంచి కోలుకొని భయంకరమైన బండబూతులు అందుకున్నాడు. అభిలాష్ అతని దగ్గర నేను అప్పు చేశాను, తీర్చలేకపోయాను, అందుకని మిమ్మల్ని కొడతాడా? బాస్టర్డ్, చీల్చి పారేస్తాను, నరికి ముక్కలు చేస్తాను అంటూ అభిలాష్ తండ్రిని విడిపించుకొని రామజోగయ్య మీదకి మళ్ళీ ఉరకబోతున్నాడు. సుదర్శనం గబాల్న వెళ్ళి అభిలాష్ని బలమంతా ఉపయోగించి పట్టుకొని ఆపేశాడు. అభిలాష్, ప్లీజ్ నా మాట విను. అతని జోలికి పోకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. కొడుకుని బలవంతాన అక్కడి నుంచి తీసుకుపోతుంటే, ఒరేయ్, నా దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టింది చాలక నన్నే కొడతారా అని రామజోగయ్య విశృంఖలంగా ప్రయోగిస్తున్న పదజాలం వినిపిస్తోంది. అభిలాష్, నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. ఎదురుగా అంతా చీకటిగా ఉందిరా. నాన్నగారు, ఇలా నా భుజం మీద వాలి పట్టుకోండి. దగ్గరలో పార్కుంది, అక్కడ కాసేపు కూర్చుందాం. తండ్రిని పడిపోకుండా పొదివి పట్టుకొని ఒక్కొక్క అడుగు నడిపించుకుంటూ పార్క్లోకి తీసుకెళ్లాడు. నాన్నగారు, ఇదిగో ఈ సిమెంట్ బల్ల మీద కూర్చోండి. సుదర్శనం కూర్చుని వెనక్కి అనుకున్నాడు బలహీనంగా. నాన్నగారు, ఏమన్నా తింటారా? వద్దురా, సోడా తాగుతాను. అభిలాష్ బయటికెళ్ళి ఓ సోడా కొట్టించుకొని తీసుకొచ్చాడు. నాన్నగారు, తీసుకోండి. సుదర్శనం కొంచెం కొంచెం చొప్పున సోడా తాగి సీసా అభిలాష్ చేతికిచ్చాడు. అభిలాష్ సోడా సీసా బండబ్బాయికి ఇచ్చి తిరిగి వచ్చేసరికి సుదర్శనం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆపుకోలేక అణుచుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అభిలాష్ గుండె కలుక్కుమంది. నాన్నగారు అంటూ అరిచి గబాల ముందుకెళ్ళి తండ్రి పక్కన కూర్చుని దగ్గరకు తీసుకున్నాడు. నాన్నగారు, ఏమిటిది? సుదర్శనం మాట్లాడలేకపోతున్నాడు. గుండె లోతుల్లోంచి నరనరాల్లోని ప్రతి అణువు ఇంకో మార్గం లేక రోధించినట్లు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. నాన్నగారు, ప్లీజ్, మీరలా ఏడుస్తుంటే చూడలేను, ప్లీజ్ అంటూ తండ్రిని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. నేనేం చెయ్యాలో అర్థం కావటం లేదు. అప్పుల పాలైపోయాను. ఎలా బయటపడాలో తెలియటం లేదు. మీరలా బాధపడకండి నాన్నగారు, మేమంతా ఉన్నాం. మీకే కష్టం కలగకుండా సమస్యలన్నీ మేం తీసుకుంటాం, మేం భరిస్తాం, బాధ్యత తీసుకుంటాం. కానీ ఎలా? అంత శక్తి ఎలా ఉంటుంది మీకు? శక్తిని తెచ్చుకుంటాం. మీ ఆశీస్సులు ఇవ్వండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. కానీ అసమర్థంగా నేను అప్పులు చేసి మీ నెత్తిన రుద్దటం. మీరెవరి కోసం అప్పులు చేశారు నాన్నగారు? మా కోసం చేశారు, ఈ కుటుంబం కోసం చేశారు. మీకే దురలవాట్లు లేవు. మీకోసం, మీ సంతోషం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవటం మీకు చేత కాదు. మీ జీతం, రాయితీలు, గ్రాట్యుటీ, వచ్చే లోన్స్ అన్నీ మా కోసమే ఖర్చు పెట్టారు. మీకంటూ మీకోసం ఏమీ మిగుల్చుకోలేదు. ఇంకో 2-3 ఏళ్లలో రిటైర్ కాబోతున్నారు. తండ్రి చాటున రెక్కలు విప్పుకోలేక ఎవరికీ అర్థం కాని సుతిమెత్తని మనసుతో బతుకుతున్నారు. మీరు కళ్ళెర్ర చేస్తే మేము తాతగారు ఎవ్వరూ నిలవలేం. అయినా మీరు ఎర్ర చెయ్యరు.
మిమ్మల్ని మీరే కాల్ చేసుకుంటున్నారు. మీ మంచితనం ముందు, గొప్పతనం ముందు మేమెంత నాన్నగారు? మీ మంచితనానికి సార్థకత లేని దురదృష్టవంతులు మీరు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి నాన్నగారు. మిమ్మల్ని ఈ ఊబిలోంచి బయటకు లాగి ఏ కష్టమూ లేకుండా చేస్తాం. మీకా సేవ చేసే అవకాశం మాకివ్వండి నాన్నగారు. తనకి తెలియకుండా అభిలాష్ కూడా ఏడుస్తున్నాడు. ఆ చీకట్లో చాలా సమీపంగా ఉన్న ఇంకో సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వింటోంది. ఆ వ్యక్తి పరిమళ. అభిలాష్, నీలో మూర్తీభవించి ఉన్న మానవతా దృక్పథాన్ని ఈరోజు పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాకు కోపం లేదు అభిలాష్, ఇంతకు మునుపు కూడా లేదు. నీ నైతిక విలువల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే పరిమళ ఏడుస్తోంది. నువ్వు నా మానసిక పరిపక్వతను అర్థం చేసుకునే రోజు, నా నైతిక విలువల్ని అభినందించే రోజు వస్తుందని ఆశిస్తాను అభిలాష్. ఆ రోజు కోసం ఎన్ని సంవత్సరాలైనా ఓపిగ్గా ఎదురుచూస్తాను. నరసింహం గారికి మళ్ళీ సీరియస్ అయింది. ఈసారి పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. చుట్టాలు మళ్ళీ ఈగల్లా డేగల్లా వచ్చి వాలారు. ఈ తడవ బతకటం కష్టం, ఇవాళో రేపో వాళ్లలో వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఏం వస్తాం, రైలు ఖర్చులు దండగా, శరీరాలకు అలసట, ప్రాణం గుట్టుకుమనేదాకా ఇక్కడే ఉండిపోదాం అని బైఠాయించేశారు. వాళ్లల్లో కొందరికి కాఫీలు రోజుకి 4-5 సార్లు తాగటం అలవాటు, కొందరికి 2 రోజులకోసారి సినిమాలు చూడటం అలవాటు, కొందరికి పేకాటలాడటం దురలవాటు. ఆ అలవాట్లు నిర్విఘ్నంగా కొనసాగించేస్తున్నారు. అప్పుల అప్పాయమ్మకి ఓ టూరిస్ట్ బస్సు కూడా ఉంది. ఈ మధ్య 40 మంది ప్రయాణికులను ఎక్కించుకొని 40 రోజుల పాటు ఆగ్రా, ఢిల్లీ, హరిద్వార్, రిషికేష్ ఇంకా బోలెడు పుణ్యక్షేత్రాలు సందర్శింపచేసి తిరిగొచ్చింది. ఆ టూరిస్టులకు కూడా అప్పెడుతుంది. ఆ తర్వాత గూబలు మెలేసి వసూలు చేసుకుంటుంది. టూర్ నుంచి తిరిగి రాగానే తన దృష్టిని సుదర్శనం మీద కేంద్రీకరించింది. ఆఫీస్లో నలుగురు చూస్తుండగా అతన్ని నిలదీసింది. ఇలా ఎన్నాళ్ళు వాయిదాలు వేస్తూ తిరుగుతావయ్యా? ఈవేళ ఖచ్చితంగా డేట్ చెప్పేయాల్సిందే అంటూ పెద్దగా అరుస్తూ కాలర్ పట్టుకుంది. ఆమెకు దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగొస్తూ ఉండటం వల్ల ఇంగ్లీషు, హిందీ, అరవం కొన్ని పదాలు ధారాళంగా ప్రయోగించవచ్చు. ఇస్తాను అన్నాడు సుదర్శనం అంతకంటే ఏం జవాబు చెప్పాలో తోచక. నలుగురు ఆఫీస్లో చూస్తూ ఉండడం వల్ల బిక్క చచ్చిపోతున్నాడు. ఎప్పుడు? నాకు డేట్ కావాలి. అది సంగతి. వచ్చే నెలలో. ఎలా ఇస్తాను? అలా అంటే కుదరదు. ఎలా ఇస్తావు? నాకు సోర్స్ చెప్పాలి. అది సంగతి. ఎలాగంటే అప్పాయమ్మ కాలర్ విడిచిపెట్టకుండా అతని ముఖంలోకి క్రూరంగా చూస్తోంది. వరండాలో నిలబడ్డ వాళ్లంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అతని నరాలలో జీవత్వం నశిస్తోంది. మెదడు మొద్దుబారిపోతోంది. ఏదో జవాబు చెప్పాలి, లేకపోతే విడిచిపెట్టదు. అతి బలహీనంగా వికృతమైన ఆలోచన ఎలాగో మొద్దుబారిన ఆ మెదడులోకి చోటు చేసుకుంటోంది. మా నాన్నగారు చచ్చిపోయాక, అంటే మా నాన్నగారు చచ్చిపోతే ఆస్తి నాకొస్తుంది. ఆస్తి వెంటనే అమ్మేసి నీ అప్పు తీర్చేస్తాను. మీ నాన్న ఎప్పుడు చేస్తాడు? ఇంకో వారం 10 రోజుల్లో. నీకెలా తెలుసు? ఆయనకి పక్షవాతం వచ్చింది, డాక్టర్లు చెప్పారు. ఈ పక్షవాతం పేషెంట్లు త్వరగా చావరు, సంవత్సరాల తరబడి తీసుకుంటే కానీ ఈయన చచ్చిపోతారు, డాక్టర్లు చెప్పారు. సరే, నీ మాట నమ్మి వదిలిపెడుతున్నా ఈసారికి అంటూ అతని కాలర్ విడిచిపెట్టింది. కానీ మాట తప్పావో, అంతా అతని చేతిలో ఉన్నట్లు మాట తప్పావో నేనే వచ్చి మీ నాన్న పీక పిసికి చంపుతాను, లేకపోతే నీతో ఆ పని చేయిస్తాను. చేతులు ఊపుకుంటూ పెద్ద సైజు హీరోయిన్లా ఆ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత నిజంగా వారం రోజులకే నరసింహం గారు చనిపోయారు. మహానుభావుడు మహారాజులా జీవించారు, మహారాజులా వెళ్ళిపోయాడు అంటూ చుట్టాలంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అబ్బాయి, కర్మకాండ అంతా చాలా ఘనంగా జరిపించాలి, లేకపోతే ఆయన ఆత్మ శాంతించదు. డబ్బు కోసం వెనకాడకు అంటూ సలహాలిచ్చారు. జేబుల్లోంచి పర్సులు తీయకుండా. సుదర్శనం అతని పిల్లల ప్రమేయం లేకుండా అంతా జరిగిపోతోంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చయిపోతోంది. కర్మకాండ అంతా ముగిసింది. సంవత్సరికాలు కూడా గ్రాండ్గా చెయ్యాలని ఉచిత సలహాలు చెప్పి చుట్టాలంతా ఒకరొకరుగా వెళ్ళిపోయారు. సుదర్శనానికి ఒకటే ఆలోచన, ఒకే ధ్యాస. అప్పుల వాళ్ళ నుంచి, అప్పుల నరకం నుంచి విముక్తి కావాలి. విముక్తి, ఆ పదం తలుచుకుంటే ఎంత ఆనందంగా హాయిగా ఉంది. అప్పుల ఊబి నుండి తాను విముక్తుడు కావాలి. నిశ్చింతగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలి. రోడ్డు మీద నిర్భయంగా నడవగలగాలి. వచ్చేస్తోంది ఆ రోజు. స్వేచ్ఛావాయువులు ప్రసాదించే ఆ రోజు వచ్చేసింది. స్వార్థం అనుకోలేదు, సిగ్గుపట్టం లేదు, నిన్న చిన్నతనం అనుకోలేదు. ఇనప్పెట్టె తెరిచాడు. కాస్త చేతులు
వణుకుతున్నాయంతే. ఆ మాత్రం వణుకుతాయి. వీలునామా. తల్లి, పిల్లలు, ఇంకా 2-3 పెద్దలు నిలబడి ఉన్నారు. మధ్యవర్తిగా ఉన్న ఓ పెద్ద మనిషి వీలునామా చదివాడు. బ్యాంకులో ఉన్న కొంచెం డబ్బు భార్య పార్వతమ్మకు చెందాలి. ఆమె దాని మీద వచ్చే వడ్డీ అనుభవించాలి, కానీ అసలు ముట్టుకోకూడదు. ఆమె తదనంతరం ఆ డబ్బు ఆడపిల్లలు సమానంగా పంచుకోవాలి. ఇల్లు సుదర్శనం. దానికి ఓ ట్రస్టుగా వ్యవహరించవచ్చు. దాన్ని కావాలంటే అద్దెలకిచ్చి ఆ డబ్బు అనుభవించవచ్చు, కానీ అమ్మటానికి అతనికి ఏ హక్కు లేదు. అతని తదనంతరం ఆ ఇల్లు అతని కొడుకులిద్దరికీ చెందుతుంది. వాళ్ళకి ఆ ఇంటి మీద సర్వాధికారాలు ఉంటాయి. సుదర్శనం కళ్ళ ముందు చీకటి తెరలు వ్యాపించాయి. పాదాల్లో శక్తి సన్నగిల్లి తూలిపడబోయాడు. అభిలాష్ అతన్ని పడకుండా పట్టుకున్నాడు. ఇది అన్యాయం, ఇలా జరగటానికి వీల్లేదు, గట్టిగా అరిచాడు. అరిచింది సుదర్శనం కాదు, అభిలాష్. న్యాయంగా ఈ ఆస్తి నాన్నగారికి చెందాలి. ఆయనకి సర్వహక్కులు ఉండాలి. మాకు దీని మీద ఏ అధికారమూ ఉండటానికి వీల్లేదు. అలా కుదరదు బాబు. వీలునామాకు విరుద్ధంగా జరగటానికి చట్టం ఒప్పుకోదు అన్నాడు పెద్ద మనిషి. ఈ వీలునామా చించేస్తాను. ఆస్తంతా నాన్నగారికి దక్కేటట్లు చేస్తాను. ఆయన ఇష్ట ప్రకారమే, ఆయన ఆదేశానుసారమే అంతా జరగాలి. ఈ వీలునామా రిజిస్టర్ అయి ఉంది బాబు. అది రిజిస్టర్ ఆఫీస్లో అసలు ప్రతి ఉంటుంది. దానికి భిన్నంగా జరగడానికి వీల్లేదు. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి అప్పుల అప్పాయమ్మ కేక వినిపించింది. ఓయ్ సుదర్శనం బాబు, ఇంట్లో ఉన్నావా లేదా? ఎవరిది అలా అసభ్యంగా అరుస్తోంది అంది మానస. అప్పాయమ్మ అన్నాడు సుదర్శనం తేరుకొని పొడిగా. ఆమెకు నేను జవాబు చెప్పాలి, సంజాయిషి ఇవ్వాలి అంటూ కొడుకు నుంచి విడిపించుకుని బయటకు వచ్చాడు. ఏమయ్యోయ్ సుదర్శనం బాబు, మీ నాన్న చచ్చాక ఆస్తంతా నీ చేతికొచ్చి అప్పు తీరుస్తానన్నావు. చచ్చి 15 రోజులైంది, ఏదీ తీర్చు అంది అప్పాయమ్మ. ఎవరు నువ్వు? చాలా అసభ్యంగా మాట్లాడుతున్నావు అంటూ అభిలాష్ ఆమె మీదికెళ్ళిపోయాడు. ఆగవయ్యా, నీలాంటి బోడిగాళ్ళని నా సర్వీస్లో చాలామందిని చూశాను. నువ్వెంత, నీ బతుకెంత? ఏయ్ సుదర్శనం బాబు, అలా మొద్దులా నిలబడతావేం? జవాబు చెప్పవేం? సుదర్శనం ప్రతిమలా నిలబడి ఉన్నాడు. అరుంధతి ముందుకొచ్చింది. ఎవరమ్మా మీరు? ఏం జరిగింది అన్నది శాంతంగా. అతను నీ మొగుడా? అలాగే కనిపిస్తున్నాడులే. చూడు తల్లో, నీ మొగుడు నా దగ్గర 12 రూపాయల వడ్డీకి 5,000 అప్పు తీసుకున్నాడు. ఎంతకు ఇవ్వడం లేదు. గట్టిగా నిలదీసి అడిగేసరికి వాళ్ళ నాన్న చస్తే ఆస్తి వస్తుంది, తీర్చేస్తానని డేట్ పెట్టాడు. నిన్నటితో డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలను చెప్తున్నా. అరుంధతి ఆమె చేతులు పట్టుకుంది. చూడమ్మా అంటూ ప్రాధేయపూర్వకంగా, మా మామగారు పోయి 2 వారాలన్నా కాలేదు. మీరిలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే ఆయన అసలే సున్నితమైన మనిషి, తట్టుకోలేరు. దయ ఉంచి ఇంకో 2-3 వారాలు టైం ఇవ్వండి, ఎలాగో ఏర్పాటు చేస్తాను. అప్పాయమ్మ ఆమె ముఖంలోకి చూసింది. నువ్వు ఇంకో డేట్ పెడుతున్నావా? అలా ఖచ్చితంగా తారీఖు చెప్పలేనమ్మా. నీకేమీ ఇబ్బంది కలిగించను. 2-3 వారాల్లో. సరే, ఆడకూతురివి చెప్తున్నావని విడిచిపెడుతున్నాను. 2-3 వారాలు కాదు, 2 నెలలు టైం ఇస్తున్నా. అప్పటికి మాట నిలుపుకోకపోయావో నా తడాకా చూపిస్తా, జాగ్రత్త. శరీరంలో ప్రతి అవయవము కదులుతుండగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. కొన్ని సెకండ్లు అక్కడున్న వారంతా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు నిశ్శబ్దం వ్యాపించింది. మొదట పార్వతమ్మ మాట్లాడింది. ఏరా, నిజమేనా? నిజమే. పార్వతమ్మ సహజంగా సాత్వికురాలు, పౌరుషంగా మాట్లాడే స్వభావం కలది కాదు. కానీ ఈరోజు సహనం కోల్పోయింది. నీకేమైనా బుద్ధుందిరా? ఒక్కగానొక్క కొడుకు అయి ఉండి ఇలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తావా? ఒళ్ళు పై తెలియకుండా అప్పులు చేసి కన్నతండ్రి చచ్చాక తీరుస్తానని ఆయన చావు కోరుకుంటావా? ఇన్నాళ్ళు ఆయన చావు కోసం రోజులు లెక్కబెడుతూ గడిపావన్నమాట. ఒరేయ్, నువ్వింత కిరాతకుడివి అనుకోలేదురా. డబ్బు కోసం ఇంతటి నీచపు ఆలోచనలు చేసే రాక్షసుడివి అనుకోలేదురా. అవునమ్మా, అవును అన్నాడు సుదర్శనం గట్టిగా. అంతా తెల్లబోయి చూస్తున్నారు. తినటానికేమో దొరకనప్పుడు, ఆకలితో కొనప్రాణాలతో ఉన్నప్పుడు ఈ మధ్య నరమాంసం తిని ప్రాణాలు రక్షించుకున్నాడని విన్నాను. ఒకప్పుడు సప్త మహర్షులు కూడా ఆకలి తీరటానికి ఏ మార్గం లేనప్పుడు నరమాంసం తినటానికి సిద్ధపడ్డారు. అలాగే నన్ను అనుక్షణం చిత్రవద చేస్తున్న ఈ అప్పుల ఊబి నుంచి, ఈ భయంకరమైన చిత్రహింస నుంచి తప్పించుకోవటానికి నేను నాన్నగారి మరణం కోరుకున్నానమ్మా. నాకు 55 ఏళ్లు దాటినా ప్రయోజకుణ్ణి కాలేకపోయాను. డబ్బు లేకపోవటం వల్ల, సంపాదించింది నిలుపుకునే సమర్థత లేనివాడిని కావటం వల్ల తండ్రి చాటు బిడ్డడిగా తెరమరుగున ఉండిపోయాను. ఆయన మరణించటం ఒకటే దీనికి పరిష్కారంగా తోచిందమ్మా. కానీ నేను అసహ్యమైన దురదృష్టవంతుణ్ణమ్మా. విధి ఇక్కడ కూడా నన్ను కరుణించలేదు.
అసలే జీవోత్సవంలా బతుకుతున్న నన్ను అసలైన శవంగా మార్చేసింది. నా ఈ ఆలోచన రహస్యంగా ఉండిపోతే బాగుండేదమ్మా. కానీ బయటపడి పిల్లల ముందు, భార్య ముందు, ముఖ్యంగా తల్లివైన నీ ముందు నేరస్తుడిగా నిలబెట్టిందమ్మా. ఎంతటి అసమర్థుడైనా విరుచుకుపడిన ఈ అసహ్యాన్ని ఇక భరించలేనమ్మా. అందుకే అందరూ దిగ్భ్రాంతి నుంచి కోలుకునేసరికి అతను అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతున్నాడు. అంత శక్తి ఎలా వచ్చిందో చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. నాన్నగారు అని అరుస్తూ అభిలాష్, అరవింద్ అప్పటికే సందుమలుపు తిరిగిపోతున్న అతన్ని ఆపటానికి పరుగు పెట్టారు. ఆ సమయానికి సుదర్శనం అక్కడ కూర్చుని ఉంటాడని ఎవరూ ఊహించరు. ఆ ప్రాంతమంతా అభిలాష్, అరవింద్ గాలించి వెళ్లారు. సాయంత్రం 5 అయి ఉంటుంది. సూర్యుడు అలసటగా పడమటి దిక్కుగా ఎర్రగా కొండల చాటున అస్తమిస్తున్నాడు. కొంచెం దూరంలో కృష్ణానది గలగల వేగంగా ప్రవహిస్తూ లయబద్ధంగా వినిపిస్తున్న హోరు, ఆ నదీ తరంగాల మీద నుంచి విసురుగా వీస్తున్న గాలి తెరలు. సుదర్శనం ఓ పక్కన చాటుగా కూర్చుని ప్యాడ్ ఆధారంగా చేసుకుని కాగితం మీద గబగబా రాస్తున్నాడు. సమయం లేదు. చీకటి పడకముందే, చీకటి ఆక్రమించకముందే. ప్రియమైన అభిలాష్, అరవింద్, నిజానికి ఇలా సంబోధించే హక్కు లేదు నాకు. అర్థం లేకుండా అయోమయంగా గడిపి ఆ హక్కుని నేను పోగొట్టుకున్నాను. విముక్తి, ఈ పదాన్ని ఇప్పుడు నేనెంతో ఇష్టపడుతున్నాను. మనిషి పైకి రావాలి. ఆశ అందరికీ ఉంటుంది. కృషి కూడా చాలామందిలో ఉంటుంది. కానీ అందరూ పైకి రాలేరు. అన్నీ ఉన్నా కొందరికి కలిసి రాదు. నిరంతరం దురదృష్టం నిర్దాక్షిణ్యంగా వెన్నాడుతూ ఉంటుంది. నేనే తరగతికి చెందినవాడినో తెలీదు, కానీ పైకి రాలేకపోయాను. కానీ మీరు ఎంతో ఉన్నత స్థితికి రావాలని, జీవితం గురించి మీరు కన్న కలలు నిజం కావాలని నిండు హృదయంతో నేను ఆరాటపడే కోరిక. కానీ ఆ కోరిక నేను జీవించి ఉంటే తీరదు. ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో దానికి ప్రతిబంధకమేమిటో మీకు తెలుసు. అందుకే నేను నిష్క్రమిస్తున్నాను. నా తదనంతరం అమూల్యమైనది కాకపోయినా మీ ఆశల సాఫల్యానికి సరిపోయే ఆస్తి మీకు లభిస్తుంది. ఆ ఆధారం మీకు అందించటానికి నేను నిష్క్రమించవచ్చును. చేతకాని నా ఉనికి నాకు దుర్భరంగా ఉంది. అది కుటుంబానికి కూడా దుర్భరంగా పరిణమించటం భరించలేకుండా ఉన్నాను. నా ఉనికి మీ జీవితాన్ని దుర్భరం చేయటం అంతకంటే భరించలేను. ఇది ఛాలెంజ్గా తీసుకొని, తపస్సుగా తీసుకొని మీరు విజృంభించాలి. జీవితంలోని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి. మీ నాయనమ్మ అనుకున్నట్లు నేను దుర్మార్గుణ్ణి కాను, కిరాతకుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాను. మనిషిని కాబట్టి ఆ సందర్భాలలో అలా మాట్లాడాను. మనిషిని కాబట్టే ఈ సందర్భంలో ఇలా ప్రవర్తిస్తున్నాను. అసలు ఈ ఉత్తరం మీ అమ్మని సంబోధిస్తూ రాద్దామనుకున్నాను. కానీ అలాంటి ఉత్తమురాలికి సూటిగా రాయటానికి ధైర్యం చాలలేదు. నా ప్రాణానికి ప్రాణమైన మీ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఆఖరి ఆశీస్సులు, సుదర్శనం. ప్యాడ్ గాలికి ఎగిరిపోకుండా ఓ ఎత్తైన రాయి మీద పెట్టి దాని మీద ఇంకో రాయి ఉంచాడు. ముఖానికి ఉన్న కళ్ళజోడు తీసి వాటి పక్కనే ఉంచాడు. కాళ్లకున్న చెప్పులు కూడా తీసి అక్కడే ఉంచాడు. సూర్యుడు కొండల చాటుకి పూర్తిగా దిగిపోయాడు. సుదర్శనం లేచి నిలబడి చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఎవ్వరూ కనబడలేదు. వడివడిగా నడుస్తూ నదీ తరంగాల వైపు సాగిపోయాడు. 5 ఏళ్లు గడిచాయి. అరుంధతి ఓ సువిశాలమైన భవనంలో పై అంతస్తులో ఉన్న హాల్లో పేం కుర్చీలో కూర్చుని ఉంది. బయటంతా కోలాహలంగా ఉన్నట్లు ఏవేవో ధ్వనులు, చాలా మనుషులు కదులుతూ ఏవేవో చేస్తున్నట్లు సవ్వడి. చీకటి పడి చాలాసేపయింది. అయినా కనుల పండుగగా వేసిన లైటింగ్ ఏర్పాట్ల వల్ల ఆ ప్రదేశమంతా వింత వింత కాంతులతో నిండిపోయి ఉంది. కొన్ని వందల మంది మనుషులు బయట ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేసిన సీట్లని ఆక్రమిస్తున్నారు క్రమక్రమంగా. ఆమె ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంది. చేతిలో భగవద్గీత 15వ అధ్యాయంలో ఆమె దృష్టి నిమగ్నమై ఉంది. అమ్మా, తలెత్తి చూసింది. అభిలాష్ పైజామా లాల్చి వేసుకుని ఉన్నాడు. ముఖంలో గొప్ప వర్చస్సు, పోరాట పటిమ. కొంచెం సేపట్లో భోజనాలు వడ్డించడం మొదలవుతుంది. నువ్వు రావాలమ్మా. నేనెందుకు అభిలాష్? నువ్వు లేకుండా ఎలాగమ్మా? నాన్నగారు తమ జీవితాన్ని త్యజిస్తూ మా మీద ఓ సవాలు, గురుతరమైన బాధ్యతను విసిరి వెళ్ళారు. అది ఆయన ఆశయం. మన కుటుంబం పైకి రావాలని ఆయన కన్న కల. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా ఆయన ఆశయ సిద్ధికి అహర్నిశలు శ్రమించి మన కుటుంబానికి ఓ అందమైన రూపం ఇవ్వగలిగానమ్మా. నాతో అరవింద్ అద్భుతంగా సహకరించాడు. అమ్మా, నేను ఏమేం చేయాలని ఆరాటపడ్డానో అవన్నీ చేయగలిగాను. ఈరోజు మనకి డబ్బుంది,
సమాజంలో సమున్నతమైన స్థాయి అంతస్తు ఉన్నాయి. నీరజకు మళ్ళీ మంచి వరుడితో పెళ్లి చేయగలిగాను. మానసకు తాను మనసిచ్చిన మనిషితోనే లక్షలు గుమ్మరించి వివాహం చేయగలిగాను. ఈరోజు ఓ అద్భుతమమ్మా, నిజంగా ఈరోజు ఓ అద్భుతం. అందుకే నాన్నగారి జ్ఞాపకార్థం ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. కానీ నీ బాధ తెలుసమ్మా, ఇదంతా నాన్నగారి ఆశీర్వాద బలమే. ఆయన ఎక్కడో నిలబడి ఇదంతా చూసి సంతోషిస్తున్నారన్న అనుభూతి నాకు కలుగుతోందమ్మా. అరుంధతి అభిలాష్ ముఖంలోకి నిండుతనం, జీవం, తేజస్సు ఉట్టిపడుతున్న అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో భర్త రూపం కనిపిస్తోంది. కన్నులలో నీటి బిందువులు చిగురించబోయాయి. కష్టం మీద నిగ్రహించుకుంది. నీకెక్కువ శ్రమ ఇవ్వనమ్మా. ముందు కూర్చున్న వ్యక్తికి ఒక్కరికి మాత్రమే నీ అమృత హస్తాలతో వడ్డించి వెళ్ళిపోదువు గాని. మెట్లెక్కి పరిమళ హాల్లోకి వచ్చింది. అత్తయ్య గారు మీరింకా అంటూ ఏదో అనబోతూ వాతావరణం గంభీరంగా ఉండటం చూసి ఆగిపోయింది. పరిమళ అన్నాడు ప్రేమగా అభిలాష్. నువ్వు అమ్మ దగ్గరే ఉండి క్రింద ఏర్పాట్లన్నీ అయినాక నేను కబురు చేసినప్పుడు తీసుకురా. పరిమళ తలూపింది. అభిలాష్ క్రిందకెళ్ళిపోయాడు. విశాలంగా ఉన్న ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. కొన్ని వందల మంది కూర్చుని భోజనం చేయటానికి వీలుగా టేబుల్సు, చైర్సు చాలా నీట్గా అమర్చి ఉన్నాయి. ఒక పక్క నీరజ, సుకుమార్, ఇంకో పక్క మానస, ఆమె భర్త, మరోవైపు అరవింద్, అతని భార్య అతిథుల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అతిథుల్లో ప్రముఖులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఇంకా తక్కువ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అందరికీ తారతమ్యం లేకుండా ఒకే పద్ధతిలో కూర్చోబెట్టడం జరుగుతోంది. అక్కడి నిర్మలత్వం, సహజత్వం చూశాక ఆ మాదిరి వాతావరణం ఇష్టపడని వారు ఏదో ఆకర్షణ శక్తికి గురైనట్లు ముగ్ధులైపోతున్నారు. వలయాలు వలయాలుగా ఏర్పాట్లు చేయబడ్డ వరుసలలో మొట్టమొదటి కుర్చీ మాత్రం ఖాళీగా ఉంచబడింది. కొంతసేపటికి అరవింద్ ఆ సంగతి గ్రహించాడు. అన్నయ్య అంటూ అభిలాష్ దగ్గరికి వచ్చాడు. అభిలాష్ ఎవరితోనో మాట్లాడుతున్నవాడల్లా తమ్ముడి ముఖంలోకి చూశాడు. ఆ సీటు ఖాళీగా ఉంచావేం? ఎవరినైనా ప్రత్యేకంగా ఆహ్వానించావా? అవును అన్నాడు అభిలాష్ చిరునవ్వుతో. ఎవరిని? నాన్నగారిని. అరవింద్ పెదాల మాటన అమాయకమైన బాధతో కూడిన చిరునవ్వు. అన్నయ్య, నువ్వెంత మేధావి అయినా ఈ విషయంలో పిచ్చివాడివి. ఏ విషయంలో? ఎన్నడో చనిపోయిన నాన్నగారిని సజీవ రూపంలో మళ్ళీ చూడాలని ఉబలాట పడటం. ఆ రకం భావనలో నాకు తృప్తుందేమో. అరవింద్ మళ్ళీ కొత్తగా వస్తున్న అతిథుల్ని రిసీవ్ చేసుకోవటానికి రెండో వైపు వెళ్ళిపోయాడు. స్పీకర్లలో నెమ్మదిగా, చాలా శ్రావ్యంగా చిట్టిబాబు వీణావాద్యం వినిపిస్తోంది. మరో పావు గంట గడిచింది. పరిమళ అత్తగారిని చేపట్టుకుని క్రిందకు నడిపించుకుని వచ్చింది. మొదటి కుర్చీలో ఇప్పుడో వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. తెల్లటి గ్లాస్కో పంచే లాల్చీ వేసుకుని ఉన్నాడు. అంతకుముందే స్నానం చేసినట్లు స్వచ్ఛంగా ఉన్న ముఖం. పరిమళ ఒక్కొక్కటి అందిస్తుంటే అరుంధతి అరిటాకులో ఒక్కొక్క ఐటెం వడ్డిస్తోంది. తల వంచుకుని ఉంది. కళ్ళెత్తి కూడా చూడలేదు. వడ్డించటం పూర్తయింది. పరిమళ చేతిలో ఉన్న వెండి కుంకుమ భరణ ఆమె ముఖానికి దగ్గరగా ఉంచింది. అత్తయ్య గారు, ఈ బొట్టు పెట్టుకొని మంగళసూత్రాలు వేసుకొని అప్పుడు నెయ్యి అభికరించండి. అరుంధతి తుళ్ళిపడింది. అవును అరు. ఆ గొంతు నరాల్లోంచి, గుండెల్లోంచి వెచ్చటి ఆవిరి. శరీరమంతా ప్రవహిస్తూ చిన్నగా వణుకు. తలెత్తి చూసింది. నీళ్లు నిండిన కళ్ళల్లోంచి ప్రాణాధికమైన చూపులు దూసుకుపోతున్నాయి. ఇంచుమించు గంటన్నర క్రితం ఆ ప్రాంగణంలో ఒక పక్కన ఉన్న చెట్ల కింద లైట్ల కాంతి ఎక్కువగా ప్రసరించిన ప్రదేశంలో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. 60 ఏళ్లు దాటి ఉంటాయి. వేసుకున్న బట్టలు మాసిపోయి ఉన్నాయి. గడ్డం పెరిగి ఉంది. కళ్ళల్లో నీళ్లు. ఈ రోజంత నిండుగా, హాయిగా, సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే. అవును, ఈరోజు సజీవంగా కనులారా దర్శించాలనే ఆ కోరికను చంపుకోలేకే చివరి నిమిషంలో ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాడు. నీటిలోకి సగం వరకు దిగాక దూరం నుంచి మనుషుల సవ్వడి, చిన్నగా వినిపిస్తున్న కేకలు. ఆ చీకట్లో అదిగో అక్కడ అటువైపు దగ్గరలో విశాలంగా ఆవరించుకుని ఉన్న పైబ్రిడ్జి ఉంది. అటుకేసి వెళ్ళిపోయాడు. పూర్తిగా అటుకేసి వెళ్ళిపోయాడు. చీకట్లో ఏం జరిగింది అక్కడి వాళ్లకు తెలియలేదు. రెండో వైపు నుంచి బ్రిడ్జి చాటు చేసుకుని దూరంగా వెళ్ళిపోతున్న వ్యక్తిని వాళ్ళు గమనించలేకపోయారు. ఆ వేడుకలో అందరినీ, కొడుకుళ్ళని, కోడళ్ళని, కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ కన్నులారా చూశాడు. అమ్మ బాగా వృద్ధురాలైపోయిందేమో, లేదేమో. ఆ ఒక్కరిని, అవును ఆ ఒక్కరిని చూడగలగాలి. తర్వాత వెనుదిరిగి తానిన్నాళ్ళు జీవించిన అంద ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. ఆమెనొక్కసారి చూడగలగాలి. భుజం మీద ఎవరిదో చేయి పడింది.
ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. అభిలాష్, మీరిక్కడ మొహమాట పడుతూ నిలబడనక్కర్లేదు. దయ ఉంచి మా ఆతిథ్యం స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు మృదుకంఠంతో. తనని గుర్తుపట్టినట్లు లేదు. పర్వాలేదు రండి అంటూ చేయి పట్టుకొని బలవంతంగా కొంచెం దూరం నడిపించాడు. వెలుగులోకి వచ్చాడు. వద్దు వద్దు బాబు. అప్రయత్నంగా మళ్ళీ ఆగిపోయాడు. ఆ గొంతు. అభిలాష్ తుళ్ళిపడి ఆయన ముఖంలోకి చూశాడు. అర్థమైంది నాన్నగారు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇది నిజం. ఎక్కడో మిగిలిన చిన్న ఆశ. నాన్నగారు పెనవేసుకుపోతున్నాడు. అరుంధతి కళ్ళు చీకట్లు కమ్మాయి. తూలి పడబోయింది. పరిమళ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. కేవలం కొన్ని క్షణాలు. సర్దుకుంది. నేను పిరికిటాన్ని కాదు. ఈ సంఘటన, ఇందులోని అద్భుతం తట్టుకోగలనమ్మా. అరు. ఆమె సజల నయనాలు మాట్లాడుతున్నాయి. ఇలా జరుగుతుందని, బహుశా ఇలా జరిగితే బావుండునని నాకెప్పుడు అనిపిస్తూ ఉండేదండి. అది దురాశ అవుతుందనుకున్నాను. కానీ ఇంత గొప్ప నిజంగా పరిణమిస్తుందనుకోలేదండి. ఈ దృశ్యం గమనించిన అరవింద్ దంపతులు, నీరజ, మానస, సుకుమార్, మానస భర్త ప్రమోద్ అంతా గుమిగూడిపోయారు. ఎవ్వరికీ నోట మాట రావటం లేదు. తన్మయత్వంతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వచ్చిన అతిథులంతా కూడా ఈ సన్నివేశాన్ని దిగ్భ్రాంతితో గమనిస్తున్నారు. అరుంధతి పైట చెంగు ముడిలోంచి ఏదో తీసి కుడి చేతిలో ఉంచుకొని ముందుకు చాపి గుప్పిట విప్పింది. అరచేతిలో ఒక చిన్న పటిక బెల్లం ఉంది. ఈరోజు మీకు పూజ చేసి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం అండి. మొదటి అతిథికి ఇద్దామనుకున్నాను. మీరే వచ్చారు. అందుకోండి. అందుకున్నాడు. తనకు అర్పించిన ప్రసాదాన్ని ఆమె భక్తికి ప్రేమకు దాసోహమై ఆమె రూపాన్ని ఊహించుకుంటూ కళ్ళకద్దుకొని నోటిలో ఉంచుకున్నాడు. సమాప్తం. తదనంతరం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.